పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాపులకే మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కాపుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా? కాపు సామాజిక వర్గం అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు, ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, అక్క చెల్లెమ్మల జీవితాలు మెరుగ్గా ఉండడానికి సహకరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా 34,000 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టి కూటమి కన్నా మిన్నగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి, కాపుల్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా పల్లకి మోసేలా తయారు చేయాలి, జనసేనని పసుపు సేనగా మార్చేయాలి అని నిరంతరం కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రోజన్నా సరే కాపులకి మేలు చేసేలాగా మాట్లాడారా? చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందేదో కట్టిపడేస్తే ఆయన విశ్వాసం ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అంత విశ్వాసం చూపిస్తూ ఉన్నారు? ఏం ప్యాకేజ్ తీసుకున్నారు? ఏం లబ్ధి పొందారు? మీరు ఇంతగా ఒరిగిపోయి తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడానికి ఎందుకంత శ్రమిస్తూ ఉన్నారు? దీనికి గల మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటో ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి గురించి భజన చేయడం, బాకా ఓదడం, ఇదే పని అయిపోయింది ఆయనకి. ఇంకా ఇదే పని అయిపోయింది. ఆయన తీరు చూసి కాపు సామాజిక వర్గం కూడా తీవ్రంగా కలత చెందుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎదగడో, కాపుల్లో మరొకరినే ఎదగనివ్వరు. ఆయన రాజకీయం చెయ్యడో, ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చెయ్యనివ్వరు. ఇదేం వ్యవహారం? మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతూ ఉంది. కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది. ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా? కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తినకుండా జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో, ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన, వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా? ముద్రగడ పద్మనాభం గారో, హరిరామ జోగే గారో మీకు చాలా లెక్కలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా? ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అరటిపండు తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా. మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా? మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరీనే. ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు.
దొంగలు మాత్రమే, లేకపోతే దొంగల పక్షాన పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు, లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు, దొంగలతో ప్రయాణం చేస్తారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఆయన ఇంజనీరింగ్ చదవలేదని, ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయని, విదేశాల్లో మోసం చేశారని, వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. విదేశాల్లో లుకౌట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకొని ప్రచారం చేస్తున్నటువంటి మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. దొంగల్ని 420ని పక్కన నుంచోబెట్టుకొని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజలు మద్దతు ఇవ్వరు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు, ఎలా తగ్గాలో బాగా తెలుసు. ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారే కెమెరానో లైట్సో లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల వంక చూస్తారు, లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకు రారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయారు. ఏ రోజైనా సరే గాజువాక నియోజకవర్గాన్ని 5 ఏళ్లలో సందర్శించారా? అక్కడున్న నాయకులతో కనీసం 10 మంది నాయకులతో మాట్లాడారా? అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా? భీమవరంలో కూడా ఆయన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా, 1 ఎకరం ఇస్తా, 1 కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు. ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను కానీ ఆ ప్రజల సమస్యలను కానీ ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి. ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు, ప్రజల కోసం పని చెయ్యరు. కేవలం చంద్రబాబు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు ఈయన. ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, 2019 తర్వాత జనసేన పార్టీ నుంచి కేవలం కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు? కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైదొలిగారు? వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటి అవచ్చు, కానీ 10ల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులు అందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు? వాళ్ళందరినీ మీరే పంపించారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్తో కుట్ర పన్ని బయటికి పంపించేశారా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా చింతాల పార్థసారథి గారు ఉన్నారు, మాదాస్ గంగాధరం గారు ఉన్నారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు, ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇలా చాలామంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఈ పనులన్నీ చేశారా? దీనికి సమాధానం చెప్పండి. పార్టీలో మిమ్మల్ని నిత్యం అంటిపెట్టుకుని ఉండి మీకు సేవలు చేసినటువంటి ఒక కాపు యువకుడు అంజిబాబు లాంటి వ్యక్తి కూడా
మీరు ఎందుకు బయటికి పంపించేశారో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. దీంతో పాటు హైదరాబాద్ పార్టీ ఆఫీసు అకౌంట్ సెక్షన్ కాలిపోయి ఏడాది అవుతుంది. ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా, చేయించలేదా? దర్యాప్తు చేయించారా, చేయించలేదా? అకౌంట్ సెక్షనే ఎందుకు కాలిపోయింది? అక్కడ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఫైల్సే ఎందుకు కాలిపోయినాయి? మీరే కాల్పించేశారా? మీరే ఆ పని చేశారా? మీరే ఆ పని చేసి అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి 42 యువకుల మీద ఆ నెపం నెట్టి వాళ్ళని బయటికి పంపించారా? ఆ బయటికి పంపించిన 42 మందిలో కూడా 30 మందికి పైగా కాపు యువత ఉన్నారా లేరా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. కాలిపోయిన ఫైల్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినయేనా? అందులో ఏం రహస్యం దాగుంది? ఇట్లాంటి అంశాలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.